హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. ఇదైతే మే 20వ తారీఖు రోజు వ్లాగ్ అండి. ఇంకా నైట్ నుంచి వర్షం పడుతూనే ఉందన్నమాట. ఏదో ఆకాశానికి చిల్లు పడ్డట్టు పడుతూనే ఉంది. తెల్లారేసరికి ఎక్కువైంది. ఇంకా అది అలా పడుతూనే ఉంది, చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. ఇంక ఇప్పుడు నేను మొన్న వేసాను, సండే రోజు కోసం వేసాను దోశల పిండి ఇంకా ఉందన్నమాట. ఈరోజు మంగళవారం. నిన్న ఎవరు టిఫిన్ అయితే చేయలేదు, సేమియా తినేశారు. ఇంకా దోశల పిండి ఉంది, నేను కలపక ముందు ఉంది. పునుకులు ప్యాన్ ఉంటే పునుకులు వేసేసేదాన్ని, ఇంకా అది లేదు కదా. ఇంకా దోశలే, ఇంక రోజు దోశలే. మాకు పొల్లగా అయిపోయి ఉంటాయి. నిన్న పొల్లగా లేవు, ఈరోజు కరెంట్ ఉంది కాబట్టి ఈరోజు కూడా పొల్లగా ఉండవు. మేబీ వేసిన తర్వాత తెలిస్తే పొల్లగా అయినయ్యా లేదా అని చెప్పేసి. ఇంకా ఇది నేను నిన్న ఉప్పు కలిపేసి పెట్టిన పిండి, ఇంకా అదే బయటికి తీస్తాను. ఇంక ఇప్పుడు దాంతోనే దోశలు వేసేస్తాను. చట్నీ ఏంటంటే ఈ పౌడరు నిన్న రెడీ చేసి పెట్టేశాను అనమాట. పల్లీలు, పుట్నాలు, అలాగే ఏంటది పచ్చిమిర్చి, సాల్ట్ వేసి మిక్సీ పట్టేసి చేస్తాను. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ గోరువెచ్చగా చేసి అందులో వేసి దీన్ని కలిపేసేస్తే చట్నీ రెడీ అయిపోద్ది. కావాలంటే పోపు వేసుకోవచ్చు. ఈ పౌడర్ అయితే ఇలా ఉంది కదా, జస్ట్ దీన్ని ఎంత కావాలో అంత వేసేసుకొని నీళ్ళు కలిపేయడమే. ఎందుకు ఇది ఎలా చేస్తానంటే కనుక ఈరోజు నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కరెంట్ ఉండదని చెప్పారని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ చేసి పెట్టేశాను. కానీ వర్షం పడుతూ ఉంది కదా, ఇంకా ఎలక్ట్రిక్ వర్క్ ఏమీ జరగట్లేనట్టుంది. అందుకని చెప్పేసి కరెంట్ అయితే ఉంది. వర్షం పడుతుంది, చూపిస్తాను చూడండి. మా చుట్టూ మ్యాంగోస్ లోపలికి ఉంది. వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు కాదు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి. ఇవి ఇందులో వేసి కలిపేయడమే. ఇదిగోండి, నేను ఇక్కడ దోశలు వేయడం స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ ఒక 2 దోశలు అయితే వేసాను డాడీకి ఇచ్చేద్దామని. ఇంకెక్కడ చెల్లి కూడా ఇది ఎంత మిక్స్ చేసింది, డాడీకి ఇచ్చి వేసి. అమ్మా తాతకి చెప్పు తీసేమని. అందరం టిఫిన్లు అయితే తినేసాము. ఇంకా డాడీ కూడా బయటకి అయితే వెళ్ళిపోయారనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే కాకరకాయ కర్రీ చేస్తున్నాను. ఇంకా కాకరకాయలు అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో తీసైతే బయట పెట్టేశాను. ఇంకా మేము టిఫిన్ తిన్న తర్వాత కొన్ని గిన్నెలు అయితే వచ్చాయన్నమాట. ఇంకా అవన్నీ అయితే నేను కడిగేస్తాను. బయట అయితే వర్షం ఇంకా తగ్గలేదు. చూడండి, ఈ కాకరకాయలు అయితే నైటే తీసుకొచ్చారు. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతాయి కదా, ఇప్పుడే చేసేస్తాను. ఇదిగోండి, వర్షం పడుతూనే ఉందన్నమాట. చినుకులు వస్తూనే ఉన్నాయి, చిన్నగా తుప్పర్లు. నేను ఇప్పుడైతే వెళ్ళి గిన్నెలు అయితే కడిగేస్తాను. గిన్నెలు అయితే కడిగేసి వచ్చానండి. మా మైగడికి ఆల్రెడీ పొద్దున్నే స్నానం అయిపోయింది, వాడు టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట. కాకరకాయ ఫ్రై చేస్తానని చెప్పాను కదా, కాకరకాయ ఫ్రై అయితే చేయట్లేదు. ఇంతసేపు చాలా కోపంగా ఉండి పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను. అది వ్లాగ్ అంతా చేయలేదన్నమాట. ఎందుకు కోపం అంటే చూపిస్తాను. ఇదిగోండి, కాకరకాయలు నేను అసలు ఇలా పొట్టు తీయను, కానీ చాకు లేదనమాట అస్సలు. మా పిన్నెల అమ్మాయికి ఇస్తే తను ఎక్కడో పెట్టేసి మర్చిపోయిందంట, చాకు లేదు. ఇంకా ఇంట్లో తుప్పటిని పాతవన్నీ తీసి చేశాను కానీ రావట్లేదు. ఆ చాకు అస్సలు దిగట్లేదు. ఇంక పొట్టు తీసిన దొడ్లతో అయినా సరే అవుతుంది అనుకుంటే అస్సలు అవ్వట్లే. నా చెయ్యి ఇక్కడ చూడండి, అంతా రెడ్ అయిపోయింది. ఈ కార్నర్ కనిపిస్తుందా, నొప్పి వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పేసి దీన్ని పక్కన పడేసి కుక్కర్లో పప్పు టమాటా పెట్టేశాను. ఇంకా చారు కూడా పెట్టేసాం దీనికి, కాకరకాయ ఫ్రైలోకి. ఇంకా చారు కూడా పక్కన వదిలేసి ఇంకా కుక్కర్లో పప్పు టమాటా పెట్టేశాను. విజిల్ అవ్వలేదు ఇంకా. ఇప్పుడే కుక్కర్ విజిల్ తీసాను. ఈ కింద కూడా మాడిపోయింది, కనిపిస్తుంది చూడండి. గిన్నెలోకి మారిస్తే కనిపిస్తుందేమో. మాడిపోయింది, నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కానీ కింద మాడిపోయింది, పప్పు ఉడికిపోయింది. ఇంక ఇందులో కూడా టమాటాలు తక్కువ వేసాను, ఎందుకంటే
చారు పెట్టాం కదా, దీన్ని పిసికేసి ఇందులో వేసేద్దాం అని చెప్పేసి ఇంక ఇదే వేసేస్తాను. చారే ఇందులో వేసేస్తాను అనమాట. ఇదిగోండి, చారు మొత్తం వేయలేదు, కొంచెం అంతా తీస్తాను. మొత్తం అంతా వేస్తే పలుచగా అయిపోతుందండి. అంత పలుచగా చాలు మా ఇంట్లో వాళ్ళందరికీ. ఇంక ఇదిగోండి, పప్పు మాడిపోయింది. ఇంక దీనిలో అయితే తాలింపోయాను, వేరే దాంట్లో వేస్తాను. చెప్పమ్మా, ఏంటమ్మా అది? రుద్దిష్టితో అండి. చారు అయితే తాలింపు వేస్తాను, పప్పు చారు. టేస్ట్ అయితే బాగానే ఉంది, కానీ ఉప్పు ఎక్కువైపోతుందేమో అని భయం. ఎందుకంటే చారులో ఆల్రెడీ ఉప్పు వేసాను. నేను ఇందులో కూడా పప్పులో కూడా ఉప్పు వేసాను అనమాట. చూడాలి, అంటే ఒకసారి టేస్ట్ చేశాను, సరిపోయింది. అప్పుడే ఉప్పు వేసి టేస్ట్ చేశాను అనమాట, అందుకు సరిపోయినట్టుంది. ఒకవేళ ఎక్కువైతే ఏం చేయలేను నేను. ఇంకా పప్పుచారు అంతా తాలింపు పెట్టేసిన తర్వాత కొంచెం చారు అయితే ఉండిపోయిందండి. దాన్ని పారేయకుండా అలాగే కప్లోకి అయితే తీసి పెట్టాను అనమాట. ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా వంట చేసిన తర్వాత కుక్కర్ ఒకటే వచ్చిందనమాట. కుక్కర్ అలాగే టీ తాగిన గ్లాస్ ఒకటి ఉంది. ఇంకా వీటిని అయితే తీసుకెళ్ళి బయట అయితే పెట్టేసి మా మాయగడికి ఇంకా చెల్లెలకి అయితే ఫుడ్ పెట్టేశాను అనమాట. వాళ్ళు తింటూ ఉంటే నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా అందరూ అయితే భోజనం చేసేస్తున్నారని చెప్పేసి ఇంకా నేను కూడా కొన్ని అప్పడాలు అలాగే చిప్స్ అయితే వేయించేసి నేను కూడా అయితే కూర్చొని తినేస్తున్నానండి. మా మాయగడు నేను కలిసి తిన్నాం అనమాట. నేను వచ్చే వరకు తింటూనే ఉన్నాడు. ఇంకా అందరం భోజనం చేసేసిన తర్వాత కొంచెంగా అన్నము అలాగే పప్పు అయితే మిగిలాయండి. ఇంకా చిప్స్ అన్నీ కూడా అయిపోయినాయి, అన్నము పప్పే మిగిలాయి. అన్నం కొంచెం అలాగే పప్పు కొంచెం అయితే మిగిలిందనమాట. ఇంకా రేపటి కోసం అని చెప్పేసి, ఇడ్లీ కోసం అని చెప్పేసి మినపప్పు అయితే నానబెట్టాను. ఇంక ఇప్పుడు స్నాక్స్ కోసం అని చెప్పేసి ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నా. ఇంకా మా ఇంట్లో గోధుమ పిండి అయితే ఉంది, ఇంత గోధుమ పిండి అయితే ఉంది. ఇది అయ్యే వరకు నేను ఏదో ఒకటి చేస్తాను అంటాను అనమాట. ఇంక ఇప్పుడు దీంతో అయితే స్నాక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మా అమ్మగారికి ఇంట్లో తినడానికి స్నాక్స్ కూడా ఏం లేవని చెప్పేసి అయితే ఏడుస్తున్నారు. ఇంక వీటితో అయితే స్నాక్స్ చేస్తాను. ఇదిగోండి, గోధుమ పిండితో ఈ స్నాక్స్ అయితే చేస్తాను. భలే క్రంచీగా అయితే వచ్చాయి. కొన్ని క్రంచీగా, కొన్ని గట్టిగా, కొన్ని మెత్తగా ఇలా వచ్చాయి అన్నమాట. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఇదిగోండి, స్నాక్స్ అన్నీ చేశాను. వంట అంతా అయిన తర్వాత ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇదిగోండి, గిన్నెలన్నీ కడిగేసాను. ఇంక ఇక్కడ వర్షం పడుతూ ఉంది కదా, నా చేతి పట్టేసింది. సర్ఫ్ అయితే వేసి ఈ బ్రష్తో అయితే రుద్దేశాను అనమాట. ఈ లోపు చెల్లి టీ పెట్టేసిందని పిలిస్తే ఇంకా టీ తాగేస్తున్నాను. చూడండి ఎంత మురికి వచ్చిందో అక్కడి నుంచి ఇక్కడికి. ఇంక ఇదంతా ఇప్పుడు కడిగేస్తాను అనమాట. ఇంక ఇప్పుడు కూడా ప్రజెంట్ వర్షం వచ్చేసేలాగే ఉంది. చూడండి, ఆకాశం భలే కనిపిస్తుంది కదా ఒక చోట నుంచి బ్రైట్గా. ఇంక ఇప్పుడు ఫస్ట్ టీ తాగేసి ఇంకా మిగిలిన బ్యాలెన్స్ అంతా కూడా కడిగేస్తా. టైం అయితే కరెక్ట్గా 5:20 అయితే అయిందండి. మా మహిగడైతే ఇప్పుడు పడుకున్నాడు. ఆయన పొద్దు నుంచి పడుకోమంటే పడుకోలేదు. ఇంకా చెల్లైతే ఇల్లంతా కూడా తుడిచేసింది. నేనైతే ఇక్కడ కడుగుతున్నానని చెప్పాను కదా, మొత్తం అంతా కడిగేసాను నీట్గా. చీపురు కొంచెం ఎండుతుంది కదా అని చెప్పేసి అయితే ఎండ తగులుతుందని ఎండలో అయితే వేసాను. పొద్దు నుంచి ఎండ రాలేదు, ఇంక ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఎండ వస్తుంది అనమాట. చూడండి, ఈ బట్టలన్నీ కూడా నేను ఇప్పుడు మడత అయితే పెట్టేశాను. ఇంక ఇవన్నీ ప్యాంట్ల సెక్షన్ అనమాట. మా మైగడ అయితే పడుకున్నాడు కదా, అందుకే ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఇంక ఇవన్నీ కూడా ప్యాంట్లు అనమాట. ఇవన్నీ ఫ్రాక్స్ అలాగే టీ షర్ట్లు అన్నీ ఒక సైడ్ అయితే పెట్టేశాను. ఇంకా మడత వేయాల్సిన ఇన్నైతే ఉన్నాయి. మా మైగడ అయితే పడుకుని ఉన్నాడు. టైం అయితే 6 అయితే అయిపోయింది. ఇంకన్నీ మడతలు వేసి అప్పుడు వంట పని చూస్తాను. ఇవిగోండి, బట్టలన్నీ కూడా మడతలు వేస్తాను. ఇవన్నీ కూడా సర్దిస్తాను అనమాట. ఇంక ఈ కబోర్డ్ అయితే సర్దాలనుకుంటున్నాను. మీ ఇంట్లో ఎవరింట్లో అయినా ఇలాంటి కబోర్డ్ ఒకటి ఉంటుందా? మా ఇంట్లో అయితే ఉంటుందన్నమాట. దువ్వాలు అన్నట్లకి ఇది సెట్ చేశాను ఇలాగా. ఇంకా ఇవన్నట్లకి ఇవి ఒకసారి అయితే క్లీన్ చేసేస్తా. అవసరం లేని తీసేసి అవసరమైనవి ఇక్కడైతే పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు కాకరకాయలు అయితే కట్ చేస్తాను మా మైగడ లేచేలోపు. పొద్దున్న పోస్ట్పోన్ అయిన కాకరకాయ కర్రీ ఇప్పుడు ఫినిష్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా కాకరకాయలు అన్నీ కూడా కోసేసుకున్నాను. ఇంకా ఈ గింజలన్నీ వచ్చాయి. ఇంక ఇవి ఎక్కడ పారేసినా సరే విత్తనాలు అవి వచ్చేస్తాయి కదా కాకరకాయ మొక్కలు. అసలే వర్షాలు పడిపోతున్నాయి. ఇంక ఇవి బయట ఎక్కడైనా వేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ నేను వీటిని సగంలో కట్ చేశాను, మరి ఉన్నాయన్నా వస్తాయో లేదో తెలీదు. ఇంక ఇవైతే బయట వేసేస్తా. ఇప్పుడు కాకరకాయ ఫ్రై అయితే చేసేస్తాను. మా మైగడ ఇంకా లేవలేదనమాట. టైం ఎంత అయిందంటే 6:30 దాటేసింది. చూడండి, స్టవ్ మీద ఆనియన్స్ ఇవన్నీ అయితే పెట్టేశాను కాకరకాయ కూర కోసం అని చెప్పేసి. ఇంక ఇది పప్పు మధ్యాహ్నం నానబెట్టాను అనమాట.
నానిపోయింది. ఇంక దీన్ని కడిగేసి గ్రైండర్లో వేసేస్తాను. ఇడ్లీ కోసం నానబెట్టాను. ఇంక ఇవ్వండి కాకరకాయలు అన్నీ రెడీగా ఉన్నాయి. మా మైగడు కాకరకాయ తింటాడో లేదో తెలియదు మరి. ఇంకా వాడి కోసం అయితే పప్పు ఉంది. పప్పు అయితే వేసి పెట్టేస్తా. ఆమ్లెట్ వేయడానికి ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి దాని తర్వాత పప్పు కడిగేసి వస్తాను. ఈలోపు ఆనియన్స్ మగ్గిపోతాయి కదా. రైస్ పెడతానని చెప్పాను కదండి. ఈ దాకా కోసమే నేను ఎదుగుతున్నాను అనమాట. ఇది ఎక్కడుంది ఎక్కువ ఉంది, అన్నం పెట్టాలి. నైట్ అన్నం పెట్టేటప్పుడు దీనిలో ఉంటాను. మామూలుగా మార్నింగ్ రైస్ చేసేటప్పుడు వేరే డేక్షా ఉందనమాట, అందులో చేస్తాను. దీని గురించి నేను ఎతికేస్తున్నాను. అప్పుడు గుర్తొచ్చింది ఇందులోనే కదా పప్పు నానబెట్టాను అని చెప్పేసి ఇంకా దీన్ని ఇందులో వేసేసి అప్పుడు ఇది అక్కడికి రైస్ పెట్టేసి అప్పుడు పప్పు కడిగేసి వచ్చేస్తాను. ఇదిగోండి రైస్ అయితే పెట్టేశాను. ఇంక పక్క కర్రీ అవుతుంది. ఇంకా దీని మీద కూడా మూత అయితే వేసేసి ఇంక ఇప్పుడు వెళ్ళి పప్పు కడిగేస్తాను. మినపప్పు అయితే కడిగి తెచ్చేసాను. ఇంకా నేను వచ్చేసరికి కూర ఇంతవరకు అయ్యింది. రైస్ ఆల్మోస్ట్ పొంగొచ్చేలా అయితే అయిందనమాట. ఇంక ఇప్పుడు గ్రైండర్లో పప్పు అయితే వేసేస్తాను. మా మహిగడ కూడా లేచినట్టున్నాడు, అటువైపు తిరిగిపోయాడు. ఇదిగోండి గ్రైండర్లో పప్పు వేసాను కదా, పప్పు అంతా నలిపింది. ఇంకా ఈ గిన్నె మీద మూత అయితే కనిపించట్లేదు, అందాక ఇదైతే పెడుతున్నాను. బయట బుట్టలో ఉన్న గిన్నెలు అయితే ఉండుంటుంది. ఇంక ఇక్కడ రైస్ కూడా అయిపోయిందనమాట. ఇదిగోండి రైస్ అయితే వేడిగా అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చేసరికి కూర ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. జస్ట్ కొంచెం అంతా మగ్గిపోయి ఉంటే కనుక అప్పుడు కొంచెం కారం వేయాలి, ఉప్పు పసుపు వేస్తాను అనమాట. ఇంకా ఈ గ్రైండర్ ఒకటి ఉంది, ఇది కడిగేసేయాలి బయటికి తీసుకెళ్ళిపోయి. ఇంకా దీన్ని మూత అనమాట. ఇది రెండు తీసుకెళ్ళి బయట కడిగేయాలి. ఇంక ఇది మార్నింగ్ ఇలా అన్నం పప్పు. ఈ కింద ఏంటంటే చారు పెడదాం అనుకున్నాను కదా, మార్నింగ్ చూపించాను కదా మీకు, చారుది సగం ఉంచుతానని, అదనమాట. ఇది ఇందాక స్నాక్స్ అవి చేశాను. ఆయిల్ ఇందులోకి దిగితే చారు ఇందులో తాలింపు పెడదామని చెప్పేసి అయితే పక్కకు ఉంచాను. ఇంకా ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి అనమాట. మేము టీ తాగిన తర్వాత ఇంక ఇదైతే ఆయిల్లో ఉంచాను. ఈ గిన్నె ఇవన్నీ అయితే వచ్చాయి. ఇంక ఇదైతే కాకరకాయలు బయట అయితే వేస్తాను. ఇంక ఈ పువ్వులన్నీ నేను తలలో పెట్టుకునే ఒక్కొక్కటి రాలిపోతున్నాయి అనమాట. నిన్న వ్లాగ్లో ఉంటుంది అది, పువ్వులు అయితే కట్టాను. ఆ పువ్వులు నేను పెట్టుకున్నాను అనమాట ఈరోజు. నిన్న వ్లాగ్లో నేను కట్టిన పువ్వులు ఈరోజు నేనైతే పెట్టుకున్నాను. ఫుల్ చెమటలతో ఉన్నాను. మా మహిగడ ఇంకా లేవలేదు, 7:30 అయితే అయిపోయింది. వాళ్ళు వేసిన తర్వాత వాడికి స్నానం అయితే చేయించేసి నేను కూడా కొంచెం ఫేస్ వాష్ అంతా చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ చేశాను. నీళ్ళు చల్లగా ఉన్నాయి, బయట అంతా వర్షం వచ్చేలా ఉందన్నమాట. అది ఇప్పటివరకు అయిందైతే అంతే. ఈ గిన్నెలు బయట పెట్టేసరికి ఇప్పుడే కడిగేస్తాను. గ్రైండర్ అంతా నానబెట్టేసి రేపు మార్నింగ్ కడుగుతాను. వచ్చిన గిన్నెలు అలాగే గ్రైండర్ కూడా కడిగేసానండి. ఇందులో అన్నం ప్లేట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఇంకా ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోతున్నాను. ఇదిగోండి అన్నం వడ్డించడానికి అన్నం గరిట ఒకటి కావాలి. ఇంక ఇవన్నీ తినే ప్లేట్లు అనమాట. ఇంకో ఈ ప్లేట్ చెప్పాను కదా బయట ఉంటుందని, ఇంక ఇదైతే దొరికేసింది. ఇంకా దీని మీద వేసేస్తాను, పప్పు మీద. ఇంక ఇవన్నీ గిన్నెల స్టాండ్లో సర్దేస్తా. ఇదిగోండి ఇది పప్పు రేపటి కోసం రెడీ. ఇంకా కిచెన్ అంతా కూడా క్లీను. ఇంకా షింక్ కూడా మొత్తం ఖాళీ. అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. టైం వచ్చేసి 7:30 అయ్యింది. కరెక్ట్గా 7:30 అయ్యేసరికి నేను రోజు వంట చేస్తూ ఉండేదాన్ని. కేవలం ఈరోజు 7:30 అయ్యేసరికి వంట అంతా ఫినిష్ అయిపోయింది. ఈరోజు మొత్తం పని అంతా కూడా 7:30 అయ్యేసరికి ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు డాడీ ఫోన్ చేసి ఏం ట్విస్ట్ ఇచ్చారంటే, నేను బిర్యానీకి తీసుకొస్తున్నాను, వంట చేయొద్దు అని చెప్పారు. నాకు వంట అంతా అయిపోయింది, ఆయన బిర్యానీ ఇప్పుడు తీసుకొస్తున్నారంట. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు కష్టపడి తొందరగా వంట అంతా ఫినిష్ చేసుకుని ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్నారు, అమ్మయ్య ఈరోజు తొందరగా పని అంతా అయిపోయింది అనుకునేసరికి బయట నుంచి ఏమన్నా తీసుకొస్తాను, చికెన్ కానీ ఫిష్ కానీ తీసుకొస్తాను అని ఎప్పుడేం చెప్పారా? ఈరోజు మా డాడీ బిర్యానీ తీసుకొస్తున్నారు. అదన్నమాట అయ్యింది ఈరోజు. ఇంకా ఇదిగోండి మా బిర్యానీ అయితే వచ్చింది. నేనేమో కాకరకాయ కూర చేసాను, అన్నం కూడా వండేసాను. ఇంకా డాడీ అయితే బిర్యానీ తీసుకొచ్చారు. చికెన్ బిర్యానీయే. మనం చికెన్ బిర్యానీ ఎప్పుడు తిన్నాం? అమ్మ వెళ్ళినప్పుడు తిన్నాం కదా. తర్వాత మా పెళ్ళి రోజుకి ఫ్రైడ్ రైస్ తిన్నాం. మళ్ళీ ఫ్రైడ్ రైస్ తర్వాత ఇంకేం తినలేదు కదా.
మేము బిర్యానీ తిని ఈరోజు 20వ తారీఖు కదా, 15 అమ్మ వెళ్ళినప్పుడు బిర్యానీ తిన్నాం. అమ్మ వెళ్ళి 1 మంత్ అయిపోయింది. ఫ్రైడ్ రైస్ అయితే మొన్న తిన్నాం అనుకోండి, అదొక 15 డేస్ అయింది. ఇంకా బిర్యానీ ఒక 1 మంత్ తర్వాత ఇప్పుడైతే తింటున్నాం అనమాట. ఎలా అయితే కాకరకాయ కూర స్కిప్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళందరూ. వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారేమో, ఏం హ్యాపీ లేదు. రేపు ఆఫ్టర్నూన్కి అదే వంట. అమ్మ ఉన్నప్పుడు డాడీ తీసుకురాడు. మా అమ్మకేమో ఈ రైస్ ఉన్నది ఇష్టం అనమాట, మాకేమో బాస్మతి రైస్ ఇష్టం. మా అమ్మ ఉన్నప్పుడేమో ఎప్పుడు చూసినా డాడీ బాస్మతి రైసే తీసుకొచ్చేవారు. ఇంకా అమ్మ ఏమో లేదు, ఈ బిర్యానీ ఈ రైస్తో ఉన్న బిర్యానీ తీసుకొచ్చారు. ఇంక ఇందులో ఏంటో ఉంది, పెట్టేసే అక్కడ తెచ్చి ఆనియన్స్ కూడా కట్ చేసేవా. మహి ఇటు చూడు, ఏంటది? ఎవరు తెచ్చారు? ఎవరో ఎవరో కాదు. ఇంకా మేమందరం అయితే కూర్చున్నామండి, భోజనం చేసేద్దామని చెప్పేసి. ఇంకా నేనైతే రైస్ తక్కువ, ముక్కలు ఎక్కువైతే వేసుకున్నాను అనమాట. ఈ ప్యాకెట్ అది ఓపెన్ చేసి చూస్తే ఈ ఎగ్స్ అవి ఉన్నాయి. ఇంకా మా మైకడు మీకు తినిపిస్తున్నాడు, తినేసేయండి. బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇంకా డాడీ కూడా వచ్చారనమాట. ఇంకా అందరం అయితే బిర్యానీ తినేసామండి. ఇంకా డాడీ కూడా వచ్చేసారు కదా, డాడీ కూడా ఫ్రెష్ అయిపోయి అయితే భోజనం చేసేస్తున్నారు, అంటే బిర్యానీ తినేస్తున్నారు. బిర్యానీ అయితే చాలా బాగుందనమాట. మా మహిగడైతే లేచేసరికి 8 అయితే అయిందండి. ఇంకా 8 అవ్వగానే ఇంకా తొందరగా అయితే వాడికి స్నానం చేయించాను. ఈలోపు డాడీ బిర్యానీ తెచ్చారు కదా, ఇంకా స్నానం చేయించి ఇంకా అప్పుడు వాళ్ళు వేసిన తర్వాత వాడి ముందైతే బిర్యానీ అయితే ఓపెన్ చేసి వాడికి కూడా పెట్టేసాము. మేము అందరం కూడా తినేసాము. బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఈ రోజు చేసిన కాకరకాయ కర్రీ ఇంకా రైస్ రేపు మార్నింగ్ అనమాట. ఒకవేళ నేను ఇడ్లీ కోసం వేయకపోయి ఉంటే కనుక రేపు పులిహోర కానీ వాము రైస్ కానీ ఏదో చేసేసాను, ఎగ్ ఫ్రై అలాగా. ఇంకా రైస్ కూడా చేసాను, అంటే నెక్స్ట్ డేకి ఇడ్లీ కోసం కూడా వేసాను కాబట్టి ఇంకా అయితే ఆ రైస్ రేపు ఆఫ్టర్నూన్ తినేయాల్సిందే. ఎలాగా ఎండగా లేదు, కొంచెం మేఘం వర్షం పడుతున్నట్టే ఉంది కాబట్టి ఇంకా ఏం పాడవద్దు అనుకుంటున్నాను. ఒకవేళ పాడైతే మాత్రం నేను ఇంకేం చేయలేను, ఇంకా వంట చేయాల్సిందే రేపు. లేదు బాగానే ఉంటే కనుక రేపు అదే అనమాట మాకు ప్రస్తుతానికి ఇది. ఇంకా గిన్నెలు కూడా ఏం లేవు, మేము తిన్న గిన్నెలు అలాగే బిర్యానీ వేసిన గిన్నె ఉంది, అవే కడగాలి. అవి రేపు ఇంకా మార్నింగ్ అయితే కడుక్కుంటాను. ఇంక ఇప్పుడైతే ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేది ఉందనమాట. అందుకని చెప్పేసి మా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న రూమ్లోకి అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వెళ్ళిపోతా. ఇదేమో ఇడ్లీ పిండి, ఇంక ఇదేమో కాకరకాయ కర్రీ అనమాట. ఎవరు తెలియదు కదా, ఇంక ఇలాగే ఉంది. ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ చేశాను కదా, అదంతా ఆయిల్ ఇంత స్ట్రెయిన్ చేశాను అనమాట. ఇంక ఇది ఇలాగే చేస్తున్నాను, రేపు పొద్దున ఏమైనా చేద్దాం అన్నట్టు. ఇంక ఇది రైస్ అనమాట. ఇంకా రైస్ కూడా మేము ఎవరూ తినలేదు, ఇది ఇలాగే ఉండిపోయింది. ఇంకా కొంచెం అయితే బిర్యానీ మిగిలింది, బిర్యానీ ఇంకా చికెన్ ముక్కలు అయితే మిగిలాయి. ఇంక ఇదైతే తీస్తాను, ఇది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా. ఇంక ఇదైతే వేడి నీళ్ళు కాచిన గిన్నె అనమాట. ఇంకా దీన్ని అయితే ఇలాగే వదిలేస్తున్నాను. ఇంకా కిచెన్ ఆల్మోస్ట్ కొంచెం క్లీన్గానే ఉంది. ఇంక స్టవ్ అంతా ఒకసారి అయితే తుడిచేస్తాను. ఇంకా ఈ గిన్నెలు అయితే వచ్చాయన్నమాట, బిర్యానీ కవర్ ఇదంతా ఉంది. ఈ గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేస్తాను. ఇంక ఈ కవర్ బయట అయితే పాడేస్తాను అనమాట. పాడేసి వచ్చిన తర్వాత మళ్ళీ కలుపుతాను. బిర్యానీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, ఇది కూడా తుడిచేసాను. ఇక్కడ ఉన్న నీళ్ళు కాస్త ఇక్కడ తీసి పెట్టేశాను అనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నానండి. వ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్, గుడ్ నైట్.